ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు మిర్యాలగూడ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అత్తాపూర్లో ఆయన మీద కేసు ఫైల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈయన మీద కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయడం, తర్వాత పోలీసులు ఆయన కోసం గాలించడం, ఆయన అందుబాటులో లేకపోవడం, తర్వాత ఆయన పోలీసులకి సహకరిస్తానని చెప్పడం, ఇప్పుడు మొత్తానికైతే ఆయన అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మొదటి నుంచి ఈ కేసులో జరిగినటువంటి పరిణామాలను మనం గమనిస్తే, ఉదయ్ కృష్ణారెడ్డి గ్రామీణ నేపథ్యం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పటి యువతకి ఇంకా చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన వ్యక్తి ఒక రకంగా. అంటే తను వృత్తిపరంగా సాధించిన విజయాల వరకు మనం పరిమితమైతే ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవచ్చు. గ్రామీణ నేపథ్యంలో చాలా కష్టపడి పైకి వచ్చి ఉద్యోగం చేసిన క్రమంలో చిన్న స్థాయిలో పనిచేసినప్పుడు సిఐ వేధింపులకి సమాధానం చెప్పడానికి తనే స్వయంగా ఒక ఐపీఎస్ అధికారి అవ్వాలనేటువంటి ఒక పట్టుదలతో ఆయన సివిల్ సర్వీసెస్ రాశారు. ఇంకొక 2 నెలలు పూర్తయితే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా అయ్యేవారు. కానీ ట్రైనింగ్ సమయంలో జరిగినటువంటి ఒకే ఒక్క ఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా తారుమారు చేసేసింది. తనతో పాటు ఉన్నటువంటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై ఆయన లైంగిక దాడికి దిగారు అన్నది ప్రధాన ఆరోపణ. దాని మీద ఆవిడ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే మొదట్లో ఈ కేసు పరిణామాలు జరుగుతున్న క్రమంలో మొదట ఈ వార్త బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా ట్రైనీ ఐపీఎస్ని ఈయన ఏడిపించారు లైంగికంగా. ఆవిడ వివాహమైన తర్వాత కూడా ఆవిడ్ని లైంగికంగా దాడి చేయడము, ఆవిడని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అన్న వాదన ఎక్కువ వినిపించింది. అయితే రోజులు గడిచిన కొద్దీ ఈయనకి మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా పోస్ట్ పెట్టారు. మీరు అందరూ కూడా ఒకవైపే చూస్తున్నారు, ఆయన అటువంటి వ్యక్తి కాదు అని చెప్పి ఆయన ఆవిడ మహిళ గురించి కూడా చెప్పారు. ఆ క్రమంలో వచ్చినటువంటి ఇంకొక కోణాన్ని మనం గమనిస్తే, ఎవరైతే మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారు ఉన్నారో ఆవిడతో ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో 1 సంవత్సరం నుంచి ప్రేమలో ఉన్నారు, వాళ్ళు ఒక రిలేషన్లో ఉన్నారు. ఉన్న తర్వాత ఆవిడ ట్రాన్స్ఫర్ విషయమే ఇక్కడి నుంచి వేరే ఆవిడ ఉన్న దాని నుంచి కాకుండా వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ కావడానికి అక్కడ ఉన్నటువంటి అధికారిని వివాహం చేసుకున్నారు. వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రిలేషన్ విషయంలో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలియకపోయినా ఉదయ్ కృష్ణారెడ్డి వాదన వరకు తీసుకుంటే తాము వివాహం అయిన తర్వాత కూడా ఆమె రిలేషన్ కొనసాగించాలని కోరిందని, అయితే ఈ విషయాన్ని అందుకనే భర్త దృష్టికి తను తీసుకెళ్లానని, అంటే తమ ఎప్పుడూ కూడా ఆమె మీద లైంగిక దాడి తానైతే చేయలేదు, తామిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ గురించి భర్తకు చెప్పాను, దానివల్ల విభేదాలు వచ్చాయని ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తూ ఉన్నాడు. ఇంకొక వైపు మహిళ అంటే బయటకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఆ మహిళా ట్రైన్ ఐపీఎస్ అధికారి వాదన వరకు వివాహం అయిన తర్వాత కూడా ఆమెను ఉండనివ్వకుండా, అంటే ఆమె జీవితం ఆమెను గడపనీయకుండా ఆమె మీద ఇంకా మళ్ళీ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలంటే దీని మీద కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడంటే అటు సైడ్ వినిపిస్తున్నటువంటి వాదన. ఇటువంటి ఈ 2 వాదనలో ఏది నిజం అన్నది ఎవరూ తేల్చలేని నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారనేటువంటి వార్త బయటకు వచ్చింది. అయితే ఆయన తాగిన మందు ఏదైతే ఉందో అది మద్యం మాత్రమే, దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు, ఆయన ఏదో బాధలో తాగుంటాడు అని చెప్పేసి తేలింది. దాంతో ఆయన ఏదైతే ఆత్మహత్యాయత్నంగా చేసి తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశారో అది ఫెయిల్ అయింది. దాంతో ఎందుకు ఈయన ఇలా చేశాడు, అంటే నిజంగా తప్పు చేయకపోతే ప్రూవ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేశాడు, ఇలాంటి ప్రయత్నం చేశాడంటే తన తప్పునేదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఇంకొక వాదన అయితే మొదలైంది. అది అక్కడితో అయిపోయింది. అప్పుడు ఆయన సోదరుడు కూడా ఆయన్ని సపోర్ట్ చేశాడు, మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు, ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్, ఎందుకంటే ఇద్దరు అడల్ట్స్, ఇద్దరిది కన్సెన్షువల్ రిలేషన్ అనేటువంటి నిరూపించేటువంటి సాక్ష్యాలు మా సోదరుడి దగ్గర ఉన్నాయి, ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం కొంచెం బాగున్న తర్వాత హాస్పిటల్లో జాయిన్ అప్పుడు ఖచ్చితంగా వెలువరిస్తారని ఆయన సోదరుడు చెప్పారు. ఇదంతా అయిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి కూడా తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, చార్ట్స్ ఉన్నాయని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఎక్కడికి పారిపోను, నేను పోలీసులకి సహకరిస్తానని ఉదయ్ కృష్ణారెడ్డి క్లియర్గా చెప్పాడు. అయితే దీని తర్వాత ఈ కేసు పరిణామ క్రమంలో తను స్క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాడు, దాని మీద ఇప్పుడు విచారణ సాగుతుంది. ఇదే క్రమంలో ఇతన్ని పోలీసులు ఇతన్ని పిలిపించడం, ఇతన్ని అడ్రస్ తీసుకోవడం, 2 టెంపరీ అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారు. అవి తీసుకుని అతనికి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను ఆ ప్రాంతంలో లేకపోవడంతో అతను మళ్ళీ పరారయ్యాడు, అంటే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి పరారయ్యాడు అనేటువంటి వార్త హల్చలైంది. దాంతో ఆ తర్వాత మళ్ళీ తను స్పందించి ఉదయ్ కృష్ణారెడ్డి, నేను ఎక్కడికి పారిపోలేదు, మా నాయనమ్మకు అనారోగ్యంగా ఉండడం వల్ల నేను పల్లెటూరుకు వచ్చాను, నేను పోలీసులకి పూర్తిగా సహకరిస్తాను ఈ విషయంలో అని చెప్పారు. ఇది కూడా తాజాగానే జరిగింది. ఇది జరిగిన వెంటనే ఆయన ఇప్పుడు ఈ రోజు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు మిర్యాలగూడలో. సో దీని తర్వాత ఇప్పుడు ఈ స్క్వాష్ పిటిషన్ కూడా విచారణ జరుగుతుంది. దీంతో కేసు ఫైనల్గా వచ్చిందని అనుకోలేం. కేసు విషయంలో, దర్యాప్తు విషయంలో వాళ్ళు అదుపులోకి తీసుకున్న, అరెస్ట్ చేశారు. కానీ ఈయన గనక ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే ఇద్దరి మధ్య ఉన్నది ఇద్దరికి ఇష్టమైనటువంటి సంబంధమే, కన్సెన్షువల్ రిలేషన్ అని కనుక ఆయన ప్రూవ్ చేయగలిగితే ఆయన ఈ కేసు నుంచి బయటపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ
చాలా కష్టపడి గ్రామీణ స్థాయి నుంచి ఎదిగినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ కూడా కాకముందే ట్రైనింగ్ స్టేజ్లోనే ఇటువంటి ఒక బ్లాక్ మార్క్, అది వాళ్ళిద్దరి మధ్య ది కన్సెన్షువల్ ఫోర్స్, ఇదంతా కూడా తర్వాత విషయం. కానీ ఆయన ఫ్యూచర్లో అంటే ఆయన రేపు పొద్దున ఏదైనా యువత కానీ రాష్ట్రం వ్యాప్తంగా కానీ అందులో ఇది దేశవ్యాప్త విషయంగా మారడంతో ఆయన క్రెడిబిలిటీ ఏదైతే విశ్వసనీయత ఏదైతే ఉందో అదైతే దెబ్బతినిందనే చెప్పాలి. సో ఇప్పటి యువతకి ఎవరైతే కష్టపడి విజయాలు సాధించాలనుకుంటున్నారో, జంజి ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం ఒక పాఠమనే చెప్పొచ్చు.